వచ్చిండ్రు అందరు చందాకొచ్చినాం. ఏం కొనొచ్చో టక్కుమని సమాధానం చెప్పరా. ఎక్కువ అవుతుంది అనుకుంటా. సరిపోకుంటే ఇంకో 2 రూపాయలు ఎక్కువ అయితే పాటు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఫస్ట్ ఇల్లు 500 ఇవ్వాలని కింద వాని మొక్కులు అందరూ 500 ఇవ్వాలని కింద వాని మొక్కులు అందరూ. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే పోయిన సంవత్సరం 2 ఫీట్ల వినాయకుని పెట్టినాం, ఈ సంవత్సరం 12 ఫీట్ల వినాయకుని పెట్టాలి. అందరికి ఓకేనా? మా అందరికి ఒక ఇంటింటికి ఎంత అడుగుదాం చందా? ఇంటింటికి 500 అడుగుదాం చందా. మన మొక్కలు తీసి ఇంటింటికి 500 ఇస్తాడట. పోయినసారి పెద్ద వినాయకుని పెట్టే తనకు ఇంటింటికి 500 అడితే రూపాయి 2 రూపాయలు ఇచ్చిండు. ఇంటింటికి 500 అడితే రూపాయి 2 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు ఇంటింటికి 500 ఇస్తాడట. అరే పోయిన సంవత్సరం చిన్న వినాయకుని పెట్టినా కాబట్టి ఇంటింటికి రూపాయి 2 రూపాయలు ఇచ్చిర్రా. ఇప్పుడు వాడలో పెద్ద వినాయకుని పెడతాం కాబట్టి కనీసం 500 అన్న ఇయ్యాలా ఇంటింటికి? అన్న మనం ఈడు ఉండి ముచ్చలు పెడితే తినే ఉంటాం అన్న. పోయి చందా అడుగుదాంపా. అరే ఫస్ట్ ఇల్లు 500 ఇవ్వాలని కింద వాని మొక్కులు అందరూ 500 ఇవ్వాలని కింద వాని మొక్కులు అందరూ. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే అందరు లాభం అనులరా. అరే అందరు లేచి మెల్ల కళ్ళు మూసి కళ్ళు తెరుగులరా. అన్న తాళం వేసున్నాయానే. అరే ఇల్లు కాకుండా బొచ్చడి ఇల్లు ఉన్నాయిరా, పెదాం పాలి. అరే రామక్క పైసలు లేదురా, అడిగి వేస్ట్ రా, వేరే వాళ్ళ ఇంటి మీద పైసలు అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు గుద్దు అరగొద్దు వేస్ట్ అయితే గుద్దు చంపన్నా. గుద్దు అరగొద్దు వేస్ట్ అయితే గుద్దు చంపన్నా. అరే మీరు గుద్దుడేందో కానీ పైసలు లేకుండా చేస్తాను కారాలి. ఏ గియని కాదు, ముందు పోయి వాళ్ళ ఇంటికాడ పైసలు అడుగు చంపాలి. ఎందుకంటే మంద వచ్చింది అందరు. మన వాడలా 12 ఫీట్ల వినాయకుడు పెడతా, నువ్వు ఇట్లా చింద రాస్తావా? ఇంకెంత రాస్తాను రా చంద? ఇంటింటికి 500 రాస్తాను. 500 లేక 100 రూపాయలు తీసుకుపోయి సుసురుగా బీరువాల బట్టలు కిందినేమో చూడు. సుసురుగా బీరువాల బట్టలు కిందినేమో చూడు. బీరువా కింద లేవు, బట్టల కింద లేవు. తీసుకుంటే తీసుకో, లేకుండా లేదు 100 రూపాయలు. తీసుకుంటే తీసుకో, లేకుండా లేదు 100 రూపాయలు. అయ్యో గంతగానం కోపం ఎందుకు? సరే కానీ మావాడు ఒక పాట పాడుతురా, నీ మీద పాడమంటావా? అదే ఆ పాట కింద నస్తే మీకు 500 ఇస్తారా? నచ్చకుండా మీరు నాకేమిస్తారు? ఏ ఆ పాట నీకు పక్కన వస్తుంది పో, లేకుంటే నేనే నీకు 500 ఇస్తా పో, లేకుంటే నేనే నీకు 500 ఇస్తా పో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సరే పాడమంటారా పాట? రణవేష్గా నువ్వు ఇంత మంచి పాట పాడినావు అనుకో 500 ఇస్తాట, లేకుంటే మంచిగా లేదనుకో నా 500 బొక్క. మంచిగా లేదనుకో నా 500 బొక్క. అన్న నువ్వేం టెన్షన్ పడకన్నా, నేను పాటలు పాడు ఇట్లా స్కూల్ టాపర్. ఇంట బెంచిన కూర్చునేటోని ముంగడి బెంచ్ల కచ్చి కూర్చుంటాను. ఇంట బెంచిన కూర్చునేటోని ముంగడి బెంచ్ల కచ్చి కూర్చుంటాను. ఆయన తోలుకరావా అరే, ఆయన రమ్మని ఇక్కడ రమ్మ. ఏ నువ్వు మాత్రం తగ్గకురా, పాడరా పాట. అన్న నేను వాడితే నా ముంగడ డీజే కూడా పనికియదాను, అట్లా వాడతా నేను పాట. నేను వాడితే నా ముంగడ డీజే కూడా పనికియదాను, అట్లా వాడతా నేను పాట. అన్న నేను పాట పాడతా అంటే నా ఇంకా మీరు కొరాస్ కొరాస్ ఇయ్యాలన్న. ఓకే ఓకే మడల్, ఓకే ఓకే మడల్. పోంగ పోంగ కన్నా చెరువు అవుతాయి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆ చెరువు నాయే అంటాయి, చెరువులో చేపలు కూడా నాయే అంటాయి. నా పెచ్చల చేపలు రామక్కో ఉనే రామక్క. గట్లా కాదురా, నేను ఏ పాట పాడతానో అదే మీరు మళ్ళా వాడాలి. ఆ పెచ్చల చేపలు రామక్క ఉనే రామక్క. ఆ ప్రాజెక్టు చేపలు రామక్క ఉనే రామక్క. నేను చెట్టుకున్న గాజులు రామక్క, బంగారు గాజులే రామక్క.
నీ కొడుకు ముడ్డికి రామక్కో అది బంగారం మొలుతాడే రామక్క ఇది బంగారం మొలుతాడే రామక్క ఈ నడుముకు కొట్టాలం రామక్క ఈ బంగారం కొట్టాలం రామక్క నువ్వు సల్లంగా ఉండు రామక్క మాకు పైసలు ఇచ్చి పంపే రామక్క మాకు పైసలు ఇచ్చి పంపే రామక్క నువ్వు మాట్లాడే మాటలు రామక్కో అది తుప్పుల వర్షమే రామక్క తుప్పుల వర్షమే రామక్క నువ్వు పైసలు ఇవ్వకుంటే రామక్క నేను గుద్దుకే చంపుతా రామక్క గుద్దుకే చంపుతా రామక్క కట్టుకున్న పట్టు చీర రామక్క కట్టుకుంటా ముడిచిపోతావు రామక్క కట్టుకుంటా ముడిచిపోతావు రామక్క గా బీరోలు ఉన్న 500 రామక్కో తెచ్చిత్త పేతేమో రామక్క తెచ్చిత్త పేతేమో రామక్క ఏమన్నా వాడి లారా పాట మీకు 500 వచ్చిన తక్కువ వాడు 1000 రూపాయలు వడులురా 500 వచ్చిన తక్కువ వాడు 1000 రూపాయలు వడులురా అందరు లాభం అనులరా ముదడు ఏమన్నుందారా పాట మస్తు వాడినావారా ఏమనుకుంటానా నా గురించి పాటలు పాడి ఇట్లా స్కూల్ టాపర్ అన్నా నేను ఇంకా రామక్కేందన్న పాట పాడితే 1000 రూపాయలు ఇచ్చుడు ఏ ఆమె అంతే రామ పిసేదిరా 1000 రూపాయలుగా 2000 రూపాయలు అని ఇస్తుంది ఆమె 1000 రూపాయలు అయితే వచ్చినాయి బొచ్చుడు పైసలు తక్కువనా రామకు ఎటు వచ్చిండ్రు అందరూ? చందాకి వచ్చినాం ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. ఎక్కువ అవుతుంది అనుకుంటా సరిపోకుంటే ఇంకో 2 రూపాయలు ఎక్కువ అయితే పాటు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇది కూడా ఎక్కువ అవుతుంది అనుకుంటా. అరే మేము ఇంటింటికి 500 జమ చేస్తానవరా మీకు ఈ రూపాయి 2 రూపాయలు ఇస్తే దీంతో ఏమవుతుందిరా మాకు ఇగో నా దగ్గర 500 అయితే లేవు కానీ 200 నెయ్యి ఇస్తే తీసుకోవాలి. అది ఓపెన్ చేయరా అది అరే ఇగో తిరిగింది చాలు కానీ ఇక్కడ కూకొని పైసలు లెక్క పెడదాం పల్లి ఇక్కడ కూకుందాం పల్లి అందరం కలిసి అరే డబ్బా దగ్గర మొత్తం ఏదైనా లెక్క పెడదాం ఇప్పుడు నీ యొక్క బాగానే కదా పైసలు మొత్తం 500 ఉంటాయి కదా తగ్గలే మంచిగానే ఇచ్చి 200 నోట్లు 400 ఇచ్చి అంతే నరిగాడు 200 ఇచ్చిండు ఇంకొక 200 ఇచ్చిండు మిగతా 500 అరే మొత్తం 15,000 రూపాయలు అయినాయి. ఫస్ట్ టైం మన ఊర్లో 12 ఫీట్ల వినాయకుని పెట్టుడు అంటే లాస్ట్ అయితే డీజే పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి ఎగురుకుంటూ పోవాలి ఎట్లా పోవాలి అరే వినాయకునికి గుడి చేయడానికి అయితే అందరు రావాలి నా దొడ్డి పెడుతుంది నా కాళ్ళు నొత్తాను కానీ ఇంట్లో వండిన అయితే వినాయకునికి గుడి చేసుడు అయితే కాదు మరి అర్థమైందా రేపు పొద్దుగాల 8కి వచ్చి ఆడు ఉండాలి అర్థమైందా అలా అనివేసిగా ఫస్ట్ నీకే చెప్తానా పోయిన సంవత్సరం నువ్వు గిట్టిన వినాయకుని కాడికి వచ్చి గుడి చేస్తానని నువ్వు ఇంటికి పోయి అటే ఉన్నావు నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు గుడి చేయలే అనుకో చెప్తాను అర్థమైందా అన్నా నేను వీళ్ళ తిరిగి కాదన్నా నువ్వు వీళ్ళకున్నా వచ్చి నీ ముందుంటా అన్నా నువ్వు వీళ్ళకున్నా వచ్చి నీ ముందుంటా అన్నా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నువ్వు పెళ్లి సంవత్సరం గిట్టినా అన్నావు నువ్వు అత్తనని మొత్తం గుడి చేసిన తర్వాత అత్త తక్కువైంది ఇది తక్కువైంది అని అన్నావు నువ్వు సార్ పక్కా అత్త అన్నా నేను నువ్వు ఇప్పుడు గిట్టిన చెప్పి లాస్ట్ పులిహోర తినడానికి వస్తావు నాదేలో అనుకుంటాను